అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు రాజు తెలివి. అరుణగిరి నగరాన్ని పాలించే ప్రతాపసేన మహారాజుకు ఉన్నట్టుండి ఏదో తెలియని జబ్బు చేసి మాట పడిపోయింది. ఆ కారణం వల్ల యువరాజు ప్రసేనుడు అర్ధాంతరంగా రాజు కావలసి వచ్చింది. ప్రసేనుడికి లోకజ్ఞానం శూన్యం. అయితే మంత్రి బాదరాయణుడు ఎంతో తెలివైనవాడు. ఆయన సలహాలు సూచనలు పాటిస్తూ ప్రసేనుడు అద్భుతంగా రాజ్యపాలన నిర్వహిస్తూ తండ్రి కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. ఈలోగా మహారాజు ప్రతాపసేనుడి వ్యాధి నయమైపోయింది. కుమారుడు ఎంతో చక్కగా రాజ్యపాలన చేయడం గమనించి ఆయన మరింత కాలం విశ్రాంతి తీసుకోదలిచాడు. అంతా సక్రమంగా జరిగిపోతున్న సమయంలో దురదృష్టవశాత్తు మంత్రి బాదరాయణుడు మరణించాడు. మంత్రి లేనిదే తనకు ఒక్క క్షణం కూడా గడవదని తెలిసిన ప్రసేనుడు వెంటనే కొత్త మంత్రిని ఎన్నుకునేందుకు సిద్ధపడ్డాడు. ప్రతాపసేనుడు మంత్రి ఎన్నికలలో కుమారుడికి సహాయపడాలనుకున్నాడు. కానీ ప్రసేనుడు తండ్రితో మంత్రి లేనిదే రాజ్యపాలన చేసే తెలివి నాకు లేదు, కానీ నాకు కావలసిన మంత్రిని ఎన్నుకునే తెలివి మాత్రం నాకున్నది అన్నాడు. మంత్రి పదవి కోరి వచ్చిన వాళ్లకు నీవు పెట్టబోయే పరీక్ష ఎలా ఉంటుందో చూస్తాను అని పరీక్ష సమయంలో కొడుకు పక్కన కూర్చున్నాడు ప్రతాపసేనుడు. మంత్రి కావాలని వచ్చిన ప్రతి ఒక్కడు తన దగ్గరికి రాగానే ప్రసేనుడు అతన్ని 2 ఎంత అని అడుగుతున్నాడు. వాడు 10 అని చెప్పగానే బయటకు పంపేస్తున్నాడు. కొడుకు వేస్తున్న ప్రశ్నలో ఏదో కీలకమున్నదని ప్రతాపసేనుడు భావించాడు. చనిపోయిన మంత్రి బాదరాయణుడికి సౌగంధరాయణుడు అనే కొడుకున్నాడు. తెలివితేటల్లో అతడు తండ్రిని మించినవాడు. ప్రసేనుడు మూర్ఖుడని అతనికి తెలుసు. ఆయన ఎలాంటి ప్రశ్న వేస్తాడో ముందుగానే తెలుసుకునేందుకు సౌగంధరాయణుడు తన సేవకుణ్ణి పంపాడు. ఈ విధంగా అతడికి ప్రశ్న ఏమిటో తెలిసిపోయింది. అప్పుడు సౌగంధరాయణుడు ప్రసేనుడి వద్దకు వెళ్ళి ప్రశ్న విని 2 7 ప్రభూ అన్నాడు. ప్రసేనుడు సంతోషంగా అయితే నువ్వే నా మంత్రివి అన్నాడు. మహాప్రభు, తమరు వేసే ప్రశ్న ముందుగా తెలిసిన కారణంగానే నేను జవాబు చెప్పగలిగాను. కానీ 2 10 ఎందుకు కాదో తమరొక్కరే చెప్పగల సమర్థులని నా అభిప్రాయం అన్నాడు సౌగంధరాయణుడు. ప్రసేనుడు దిగులుగా అయితే 2 10 నీకు కూడా తెలుసునన్నమాట, మంత్రి పదవికి నువ్వు అనర్హుడివి అని అతన్ని పంపివేశాడు. ఇదంతా చూస్తున్న ప్రతాపసేనుడు కుమారుడితో ఈ ప్రశ్న వేయడంలో నీ ఉద్దేశమేమిటి అన్నాడు. నాన్నగారు, బాదరాయణ మంత్రి ఎంతో తెలివైనవాడు. ఎక్కాలు బాగా వచ్చినంత మాత్రాన ఎవరూ గొప్ప మంత్రులు కాలేరని ఆయన అంటుండేవాడు. ఆయనకు లెక్కలు అంతగా రావని నా నమ్మకం. మళ్ళీ అలాంటి మంత్రే నాకు కావాలి అన్నాడు ప్రసేనుడు. కుమారుడి తెలివి ప్రతాపసేనుడికి అర్థమైంది. ఆయన అప్పటికప్పుడు సౌగంధరాయణ్ణి పిలిపించి స్వయంగా అతడి తెలివితేటల్ని పరీక్షించి ప్రసేనుడికి మంత్రిగా నియమించాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ కథను విన్నందుకు ధన్యవాదాలు.